హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఏ బిగ్ బ్రేకింగ్ న్యూస్ టు ఆల్. ఆంధ్రప్రదేశ్లో పాఠశాల సంక్రాంతి సెలవులు పొడిగించడం జరిగింది. ఈ మేరకు జనవరి 19 తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా ఈ సెలవులను మరో 3 రోజులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మారిన సెలవుల ప్రకారం సోమవారం అనగా 22 జనవరిన పాఠశాలలు పునఃప్రారంభం అవనున్నాయి. సంక్రాంతి సెలవులను మరో 3 రోజులు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ ఎస్ సురేష్ కుమార్ గారు ఆదేశించడానికి గల కారణాలు జనవరి 19వ తేదీన అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం ఆ రోజే ఆవిష్కరణకు ఉండడం, జనవరి 21న ఆదివారం కావడం, ఈ 2 కారణాల వల్ల పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అయిన సురేష్ కుమార్ గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మరొక ట్విస్ట్ ఉంది. జనవరి 22న స్కూల్ రీఓపెనింగ్ డే. అయితే జనవరి 22న అయోధ్యలో రామమందిరానికి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆ రోజు జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని రామమందిర నిర్మాణ కమిటీ రాష్ట్రపతి గారిని మరియు ప్రధానమంత్రి గారిని కోరింది. ఈ విషయం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.